షార్ట్లు వేసుకుంటే ఏమవుతుంది మరి? షార్ట్ కాలేదు సార్ దాంట్లో గజ్జుడు బాబు డాడీ దొరికినా ఇది ఎవరు ఇది రారా ఒకసారి పని అయింది కానీ అక్కడ ఫోటో తీసుకోవడానికి అడుగు మీ దేవుని ఫోటో వచ్చింది ఇగో లేపు లేపు అది గాయ గాయ ఇంకో గాయ మీరు అటు ఉంటే ఇటు ఎండ కూడా ఇటు పడుతుంది కదా ఏం చెప్తే మాత్రం అటు ఉండాలి మీరు చెప్పేది అక్కడ ఉండి చేయాలి దాని మధ్యలో నువ్వు కాదు దాన్ని గణేష్ నవరాత్రులు ముగించుకొని ఈరోజు జిల్లా కేంద్రంలో నిమజ్జనానికి గణనాథుడు బయలుదేరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏ ప్రాంతంలో చూసినా గణపతులు ఇప్పుడిప్పుడే నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. గణేష్ బొప్ప మహారాజ్ జై మహారాజు అనుకుంటూ శోభాయాత్రగా మన చింతకుంట చెరువు వరకు తీసుకొస్తున్నారు. ఈ యొక్క గణేష్ ఉత్సవాలకు నిమజ్జనానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనం చింతకుంట చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడున్న బందోబస్తు పర్యటన అన్నింటినీ పరిశీలించేందుకు డిఎస్పీ వెంకటరమణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో నిమజ్జనానికి ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేశారు? ఎలా ఉన్నాయి? ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా గణేష్ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నా తరఫున, ఎస్పీ గారి తరఫున, మా సిబ్బంది తరఫున, మా సిఐ గారి తరఫున ఈరోజు 22 నాడు ఈరోజు 90 గణేష్ విగ్రహాలు నిమజ్జనోత్సవం చేయడం జరుగుతుంది. రేపు మిగతా 292 నిమజ్జనోత్సవం జరుగుతుంది. టోటల్ ఫోర్స్ ఒక 150 మంది ఫోర్స్, డిస్ట్రిక్ట్ గార్డ్ కానీ మా డిఎస్పీలు, 2 డిఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఒక 7-8 మంది ఎస్ఐలు, మిగతా సిబ్బంది అంతా కలిపి 150 మంది వరకు వాళ్ళ సేవలు వినియోగిస్తున్నాం. టవర్ ఏరియా, తర్వాత మిగతా రెండు కాజా, తర్వాత దీనికని ఏరియా, ఆర్డీఓ ఆఫీస్, ఆర్డీఓ చౌక్, అట్లాగే మిగతా అన్ని చోట్ల కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నింటిలో కూడా బందోబస్తు చేయడం జరిగింది. ఈ నిమజ్జనం చోట ఒక డిఎస్పీ గారిని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఆర్ఐ నవీన్ ఉంటాడు ఇక్కడ, అతనితో కూడా ఆర్ఎస్ఐ, ఇంకా సిబ్బంది మిగతా అంతా కూడా ఉంటారు. ప్రకాష్ ఇన్స్పెక్టర్ గారు ఓవరాల్ బందోబస్తు చూస్తూ ఉన్నారు. నేను నా ఆధ్వర్యంలో తాను మా మేడం గారి ఆదేశాల ప్రకారం నిమజ్జనోత్సవాన్ని ప్రజల సహాయ సహకారంతో విజయపథంలో నడిపేయడానికి మేము ముందున్నాం. ఈరోజు 90 విగ్రహాలు నిమజ్జనోత్సవం జరుగుతాయి. తర్వాత రేపు మిగతా అన్నీ కూడా నిమజ్జనోత్సవం జరుగుతాయి. ఈరోజు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడిప్పుడే శోభయాత్ర బయలుదేరింది. రేపు రాబోయే 100 విగ్రహాలు, 150 విగ్రహాలు భారీగా రేపే ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. రేపు రాబోయే విగ్రహ నిర్వాహకులకు ఎలాంటి సూచన చేయబడినారు? పీస్ కమిటీ మీటింగ్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. పీస్ కమిటీ మీటింగ్లో వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 2 o'clockకే వాళ్ళ పూజలన్నీ కంప్లీట్ చేసుకొని రోడ్డుపైకి రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటూ వాళ్ళు రోడ్డుపైకి వచ్చిన తర్వాత సిస్టమేటిక్గా నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. 50 మంది సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెంకటరమణ గారు మనకి ఇప్పటివరకు తెలియజేశారు. ఈ విధంగా ఈరోజు దాదాపు 100 విగ్రహాలు చింతకుంట్ల చెరువుకు నిమజ్జనానికి తరలి రానున్నట్లు కూడా తెలియజేశారు. ఇప్పటివరకు దాదాపు 10ల సంఖ్యలో నిమజ్జనం పూర్తి చేసుకున్నారు. ఇంతకుముందే కొద్ది క్షణాల క్రితం ఎస్పీ సింధు శర్మ మరియు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి కూడా ఈ చింతకుంట్ల చెరువులో గణేష్ను నిమజ్జనం చేసి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. అదేవిధంగా టవర్ ఏరియా మీదుగా జగిత్యాల కేంద్రంలో ఉన్న
గణేష్ మహారాజులంతా శోభయాత్రగా చింతకుంట చెరువు వద్దకు వచ్చి నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. చూస్తుండండి జగిత్యాల సిటీ కేబుల్ ప్రత్యక్ష ప్రసారం. కెమెరామెన్ మహేష్తో హరి, జగిత్యాల న్యూస్.